ఒక్కొక్క అవతారాన్ని రూపంలో స్వామివారిని పూజించేటువంటి ఆనవాయితీ కూడా వస్తుంది. రెండవ రోజు భాద్రపద శుద్ధ పంచమి రోజున వికట గణాయకుడిని పూజ చేసుకోవాలి. అంటే మనకు షోడశనామాల్లో వస్తుంది కదా, లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అని. అట్లా వికట రూపంలో ఉన్నటువంటి వినాయకుడిని పూజించుకోవాలి. స్వామిని ఆవాహన చేసి పూజ చేసి స్వామివారికి ప్రీతికరమైనటువంటి అటుకులను నైవేద్యాలుగా సమర్పించాలి. కామాసురుడు మయూర రూపాన్ని ధరించి లోకమంతటినీ కూడా కామముతో ప్రభావితం చేస్తూ గణపతిని కూడా లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేశాడట. ఆ గణపతి ఆ మయూరాన్ని అంటే నెమలిని అణచివేసి దానిని అధిరోహించాడు. నెమలిపై విహరిస్తున్నటువంటి స్వామిని చూసి దేవతలు మునులు మయూరవాహన వికట వినాయక అని స్తుతించారట. ఆ తర్వాత రెండవ నాటి పూజ ద్వారా సమాజం దుష్టకామాన్ని వీడాలి అనేటువంటి కోరిక చేత చేసేటువంటి పూజ. మూడవ రోజున భాద్రపద శుద్ధ షష్ఠి రోజున లంబోదర వినాయకుడిని పూజించుకోవాలి. స్వామివారికి